ఇలాంటివన్నీ కూడా చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ఉద్యోగస్తులు పిఆర్సీ ఇవ్వలేదు, డిఏలు లేవు, టీఏలు లేవు, అన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఇంట్లో ఎవరన్నా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఆరోగ్య సమస్య వచ్చినా మా పోలీస్ సోదరులు ఇక్కడే ఉన్నారు. ఏం తమ్ముళ్ళు మీ పిఎఫ్ మీకు వస్తా ఉందా అని అడుగుతున్నా, మీ డిఏ మీకు వస్తా ఉందా అని అడుగుతున్నా, మీ జీతాలు మీకు వస్తున్నాయని అడుగుతున్నా, మీరు దాచుకున్న డబ్బులు మీకు వస్తున్నాయంటున్నా. ఇప్పటికైనా మీరు మారకపోతే దేవుడు ఏం చేస్తాడో నాకైతే అర్థం కావడంలా. మీ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా, వస్తాయని నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. 26,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడా లేదా? పోలీసు ఉద్యోగాలు ఇచ్చాడా? ఇప్పటికి మీకు పని భారం పెరిగిందా లేదా? మామూలు భారం కాదు. ఆడబిడ్డల మీద పంపిస్తే విధి లేని పరిస్థితులు మనసు దంపుకొని మీరు మీ డ్యూటీ చేశారు. అది చెడని తెలుసు. మీ బాధ కూడా నేను అర్థం చేసుకున్నా. ఎవరన్నా కానీ అరెస్ట్ చేయకపోతే వాళ్ళు రిజర్వ్లో పెట్టి వాళ్ళు నెలవారీగా జీతాలు కూడా రావు. అందువల్ల వీళ్ళు ఏంటంటే తప్పని పరిస్థితిలో మనల్ని అరెస్ట్ చేసి లేనిపోని ఇబ్బందులు పెట్టి వాళ్ళు కూడా మానసిక క్షోభ అనుభవించారు. వాళ్ళు మనుషులే. కొంతమంది ఉన్నారు వీళ్ళల్లో సైకోతో సమానంగా సైకో లక్షణాలు ఉన్నారు, కానీ మెజారిటీ మాత్రం మనసు చంపుకొని పనిచేశారు. ఒకరిద్దరు నేను చూసా, నా దగ్గరకు వచ్చి బోరుని ఏడ్చిన వాళ్ళని చూసా. ఏడవడం కాదు, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒకరిద్దరు నా దగ్గర రావాలంటే భయపడిపోయి మారు వేషంలో వచ్చి నన్ను కలిసి బోరుమని విలపించి, సార్ మేము చెప్పకపోతే చేయకపోతే మా పిల్లల పెళ్ళిళ్ళు ఉంటే నన్ను అరెస్ట్ చేస్తారని, లేకుండా నన్ను జైల్లో పెడతా అంటే విధి లేని పరిస్థితుల్లో మేము భయపడిపోయాం. అందుకే మేము తప్పని తెలుసు, తప్పులు చేశామని బాధపడినప్పుడు నాకు అనిపించింది. మీ కంపల్షన్ నేను అర్థం చేసుకున్నా. మేము కొంతమంది దృఢ సంకల్పంతో ఉన్నాం, కానీ ఎంతమంది ఇంత దృఢ సంకల్పంతో ఉండగలుగుతామో మీరే ఆలోచించాలి. అందుకే ఇన్ని కష్టాలు వచ్చినా అడుగడుగున మిమ్మల్ని అణగదొక్కినా మా వీర వనితలైతే, అమరావతి రైతు మహిళలైతే శభాష్, మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ఎవరు చేయలేని పని మీరు చేశారు. అలాంటి దీంతో మనం ముందుకు పోయాం. మళ్ళా ఉద్యోగస్తులందరికీ మంచి రోజులు వస్తాయి. మీ జీతాలు పెరుగుతాయి, పోలీసులకు పనిభారం తగ్గుతుంది, జిఎఫ్ వస్తుంది, పిఏలు వస్తాయి, డిఏలు వస్తాయి. మళ్ళా పూర్వ వైభవం పోలీసుల కుటుంబంతో ఆదివారం అయినా సరే హాలిడే ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవే కాకుండా ఇంకో పక్క చూసినప్పుడు ఈరోజు విద్యా వ్యవస్థను నాశనం చేశారు ఈ ముఖ్యమంత్రి.